ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రవితేజ ఆకట్టుకునేలా అన్నగారు వస్తారు టీజర్ లైఫ్ ఈజ్ ఏ గేమ్ అంటున్న ఈషా రెబ్బా ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. తమిళ హీరో కార్తీ నటిస్తున్న అన్నగారు వస్తారు సినిమా తెలుగు టీజర్ ని అనిల్ రావుపూడి విడుదల చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రోజు నుంచి భీమవరం బల్మా ఫస్ట్ సింగిల్ 3 బిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఈషా రెబ్బా నటించిన 3 రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్ అనే లిరికల్ విడుదలైంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో డిసెంబర్ 12 నుంచి ఈ సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన వానర సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. లవ్ డే సినిమా టైటిల్ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ సముద్ర మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ మంచి విజయం సాధించాలన్నారు. సతీష్ నీనాసం హీరోగా నిర్మాతగా వస్తున్న ది రైజ్ ఆఫ్ అశోక సినిమా నుంచి వినరా మాధవ పాట విడుదలైంది. ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. పతంగ్ సినిమాకు సంబంధించిన ఎమోషనల్ డ్రామా సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్ సమర్పణలో తెరకెక్కుతోంది. బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా సిద్ధార్థ్ మల్హోత్రా తమ పాపకు సరియా మల్హోత్రా అని పేరు పెట్టారు. ఇందుకు సంబంధించి ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన కియారా సిద్ధార్థ్ అందరి ఆశీర్వాదం కావాలని కోరారు. రోషన్ మేకా ఛాంపియన్ మూవీ నుంచి విడుదలైన గిరగిరా లిరికల్ ఆకట్టుకుంటోంది. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లోకి వస్తోంది. శివకార్తికేయన్ పరాశక్తి సినిమా నుంచి విడుదలైన రత్నమాల ఫుల్ లిరికల్ ఆకట్టుకుంటోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.